అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ప్రభుత్వం నుంచి ఫ్రీ హ్యాండ్ వచ్చేసరికి వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు కదండి. అసలు రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్ని, తర్వాత పనికి మన పనులు చేసే బ్యాచ్ ఉంటారు సొసైటీలో, వాళ్ళని ఏరు మరీ వచ్చి తీసుకొని మరీ వచ్చి కౌన్సిలింగ్ అంటూ, ఏ రేంజ్లో కౌన్సిలింగ్ అంటే గుంటూరులో ఎస్పీ బకుల్ జిందాల్ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తాన్ని పిలిపించాడు. 100 మంది 150 మంది ఏమో. మన లక్ష్మీపురం ఎన్టీఆర్ గార్డెన్ ఏదో ఉంటుంది, ఎన్టీఆర్ స్టేడియం సమ్ ఏదో, అక్కడి నుంచి మదర్ తెరేసా బొమ్మ వరకు అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా నడిపించేశారు. ఎవర్రా వీళ్ళంటే రౌడీ షీటర్లు, ఎవర్రా వీళ్ళంటే సమాజంలో పనికి వల్ల బెంద. ఎందుకు ఏ రకంగా నడుస్తున్నారంటే కౌన్సిలింగ్. ఇదే కౌన్సిలింగ్ అంటే అదే కౌన్సిలింగ్. ఏ రకంగా సమాజంలో చీడ పురుగులు వాళ్ళు పద్ధతిగా ఉండాలి కదా, ఆ పద్ధతి నేర్పిస్తున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు చిత్తూరు వరకు, అనంతపురం వరకు మొత్తం తీయండి. మొత్తం ఇప్పుడు 28 జిల్లాలు ఏపీలో, 28 జిల్లాలు అయినా కానీ ప్రతి జిల్లాలో కూడా నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ సంఘ విద్రోహ శక్తులు ఎక్కడైనా ఉన్నారంటే డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. కనపడకుండా ఉన్నారంటే డ్రోన్లు పంపిస్తున్నారు, సీసీటీవీలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ 100కి ఫోన్ వచ్చినా, 112కి ఫోన్ వచ్చినా ఇమీడియట్గా అలర్ట్ అవుతున్నారు, వెళ్తున్నారు. ఇంకా నేరాలు గొడవలు జరుగుతున్నాయి కాదనట్లా, బట్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నిన్న కూడా నాకు తెలిసిన మిత్రుడు అనమాట, తన ప్రకాశం జిల్లాలో పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు. ఫోన్ చేశాను, ఏంటి కబుర్లు ఏంటి అని మాట్లాడుతుంటే, ఏముందన్నా గవర్నమెంట్ మారింది కదా, కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్నా, మా డ్యూటీ మేము చేస్తున్నామన్నా అన్నారు. మరి పొలిటికల్ అటువంటివి ఏమీ లేవన్నా. ఏ గవర్నమెంట్ అటువంటి ఉంటూనే ఉంటాయన్నా, బట్ వీళ్ళది ప్రజలు పెడతలేదన్నా అన్నాడు. షూర్ అన్న ప్రజలు పెడతలేదన్నా అన్నాడు. అంటే మీరు హ్యాపీ, మీ డ్యూటీ మీరు చేసుకుంటే అదే చేస్తున్నాం కదన్నా, దానివల్ల క్రైమ్ రేట్ కూడా తగ్గిందన్నా అన్నాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. అంతేమగా నేను చెప్పేది, ఏపీలో మార్పు మొదలైంది. ఎటువంటి మార్పు అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. అన్నింటికి మించి తప్పు చేయాలనుకున్నడికి తడిసిపోవాలన్నమాట. అది ఈరోజు పోలీసులు చేస్తున్నారు. నేను ఎంతో ఇష్టపడే పోలీసులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేసినప్పుడు ఆ వచ్చే సంతోషం ఉండేది చూసారా, నాకు చాలా బాగుండేది అండి. ఎంతైనా గ్రూప్ 1 ఇంటర్వ్యూ మిస్ అయింది కాబట్టి, లేదంటే ఇప్పటికి డిఎస్పీగా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా నాకు పోలీసు అవ్వాలని కోరిక అండి, అది కూడా ఆఫీసర్ అంతే. దానివల్ల పోలీసులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేసినప్పుడు ఏదో తెలియని ఆనందం, ఆహా నేను చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట. పోలీసులే అండి, నిజంగా వాళ్ళ మీద పొలిటికల్ ప్రెషర్ కనుక లేకపోతే, పై అధికారుల నుంచి ఒత్తిడి కనుక లేకపోతే, సిన్సియర్గా డ్యూటీ కనుక వాళ్ళు చేస్తే సమాజం సూపర్ ఉండిద్ది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్.